కృష్ణా నదీ జలాల వాడకంపై తెలంగాణ ప్రభుత్వం అన్యాయ వైఖరిని నిలదీస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమకు న్యాయంగా రావాల్సిన జలాల వాటాపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అన్ని వాస్తవాలను తెలియజేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణా జలాల్లో చట్టబద్ధమైన వాటా దక్కకుండా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషన్ను వేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేసేలా చూడాలని అందులో కోరింది. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 34ను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల నిర్వహణను కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా ఆదేశించాలని పిటిషన్లో కోరింది. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కేటాయింపుల నుంచి మైనస్ చేయాలని, ఈ మేరకు ఏపీకి కలిగించిన నష్టానికి జరిమానాను విధించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ ప్రభుత్వ అడ్డగోలు జీవోలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. చట్టాలను ఉల్లంఘించి ఒప్పందాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాలరాస్తున్న తెలంగాణ అన్యాయ వైఖరిపై న్యాయ పోరాటానికి దిగింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో కృష్ణా జలాలను వృధాగా సముద్రంలోకి పంపే అన్యాయమైన చర్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2 రాష్ట్రాల పరిధిలోని రిజర్వాయర్ల నిర్వహణను కేంద్రమే చేపట్టాలని తన పిటిషన్లో కోరింది. కృష్ణా నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా ప్రకారం చట్టబద్ధంగా ఏపీకి రావాల్సిన వాటా రాకుండా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తోందని పిటిషన్. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పిటిషన్లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధం, ఇది ఏపీ ప్రజలు జీవించే హక్కును హరించటమేనన్న ఏపీ సర్కార్. కృష్ణా నది యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తెలంగాణ సర్కార్ అమలు చేయటం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ సర్కార్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని ఏపీ సర్కార్ విజ్ఞప్తి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 34 చట్ట విరుద్ధం, విభజన చట్టానికి వ్యతిరేకం. 34 జీవోను వెంటనే కొట్టేయాలి. శ్రీశైలం, సాగర్, పులిచింతల రిజర్వాయర్ల నిర్వహణను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కేటాయింపుల నుంచి మైనస్ చేయాలి. ఏపీకి కలిగించిన నష్టానికి జరిమానాను విధించాలి. పిటిషన్లో ఏపీ సర్కార్ విజ్ఞప్తి. కృష్ణా నదీ జలాల వివాదంపై న్యాయ పోరాటానికి సిద్ధమైన ఏపీ సర్కార్ అన్ని వాస్తవాలను వివరిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణా నదీ జలాల విషయంలో గత కొంతకాలంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తోందని ఏపీ సర్కార్ తన పిటిషన్లో పేర్కొంది. హక్కుగా వచ్చిన నీటి కేటాయింపులను వినియోగించుకునేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, నీటి లభ్యత తక్కువగా ఉన్నా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను తెలంగాణ పట్టించుకోవటం లేదని, కృష్ణానది యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయటం లేదని సుప్రీంకోర్టు దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకువెళ్లింది. ఇది మరీ విచిత్రంగా ఉంది పవర్ జనరేషన్ అనేది. అసలు పవర్ జనరేషన్కు వచ్చిన నీళ్ళు వచ్చినట్లు తోడుతుంటే ఇంకా అసలు రిజర్వాయర్ అవసరం ఏందో కూడా తెలియట్లా. అంటే ఫస్ట్ థింగ్ ఇమ్మీడియట్ స్టాప్ చేయాల్సింది ఈ పవర్ జనరేషన్కు నీళ్లను వృధాగా వాడడం అనేది. గ్లోబల్గా యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్, ఎవరైనా చెప్పగలిగేది. మంచి ఫస్ట్ తాగునీరు ప్రియారిటీ కావాలి వాటర్కి సంబంధించి ఎక్కడ స్టోరేజ్. రెండవది వచ్చి సాగునీరు, మూడవదే ఇంకేదైనా కుదిరితే వేరే అవసరాల కోసం. అలాంటిది అంటే ఇన్సిడెంటల్, దీనివల్ల వస్తే కొసరు లాంటిది అనుకోండి, కాంప్లిమెంటరీ ఇరిగేషన్ వదిలేటప్పుడు తీసుకోవాల్సింది తప్ప పవర్ కోసం వాటర్ అనేది ఎక్కడ ఎవరు ఫాలో కావట్లా. అలా ఎవరైనా మాట్లాడితే అంతకంటే ఘోరమైన అన్యాయం ఏముండదని ఎవరైనా అంటారు. దానికి పెద్ద ఏం టెక్నికల్ ఎక్స్పర్ట్ అక్కర్లా. అది రెండవది, ఇది శ్రీశైలం హైడల్ ప్రాజెక్ట్ అంటారు. హైడల్ ప్రాజెక్ట్ కాదు అది. 1996 ముందు నుంచి అప్పటి నుంచే దాన్ని వీటికి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కిందనో ఇరిగేషన్ కోసం వాడడం మొదలైంది. దట్ ఈస్ యాక్సెప్టెడ్ ట్రూత్. అట్లా పోవడం మళ్ళీ వెనక్కి పోయి ఇండిపెండెన్స్ ముందు ఏం జరిగింది, లేదా ప్రాజెక్ట్ ముందు ఏం జరిగింది అనేది అకాడమిక్ డిస్కషను ఏదో కోడిగుడ్డుకి ఈకలు పీకడం అవుతుంది. మనకు సంబంధించినంత వరకు డివైడ్ అయిన తర్వాత లేటెస్ట్ పొజిషన్ తీసుకున్నా కూడా గైడ్లైన్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇరు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీస్ సంతకాలు చేసి సెంటర్ ముందు పెద్ద మనుషుల ముందు చేసిన దాని ప్రకారం కూడా 144 టీఎంసీలు రాయలసీమకుండి, అలాగే ఆంధ్రాకు సంబంధించినంత వరకు మొత్తం 2 కలిపి 512 టీఎంసీలు ఉన్నాయి.
రిమైనింగ్ 811లో రిమైనింగ్ తెలంగాణకు ఉంది. ప్రాజెక్టుల వారిగా కూడా ఉన్నాయి, సంతకాలు చేశారు. అలాగే పవర్ జనరేషన్కు వితౌట్ హర్టింగ్ ది ఇంట్రెస్ట్ ఎన్ష్యూరింగ్ ది సప్లై వాటర్ సప్లై టు అలొకేషన్స్ ఏమున్నాయో వాటికి చూస్తూ పవర్ జనరేషన్కి పోవాలనేది కూడా క్లియర్గా ఉంది. ఇంత ఇదిగా మీరు ఒప్పుకున్నదే రాష్ట్రం విడిపోయిన తర్వాత పోయినప్పుడు పాత వాటికి పోవాల్సిన అవసరం కూడా లేదు. విభజన చట్టం సెక్షన్ 87 ప్రకారం కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని 7 ఏళ్లు గడిచినా ఇది అమలు కావటం లేదని పేర్కొంది. దాని ఫలితంగానే తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 34 కృష్ణా జలాల పంపిణీ అవార్డు కేటాయింపులకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల వరకు నీటి నిల్వ ఉంచాలని, కానీ నీటి మట్టం 854 అడుగుల వరకు చేరుకోకముందే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని కిందికి వదిలేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 34 చట్ట విరుద్ధంగా విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని, ఆ జీవోను వెంటనే కొట్టివేయాలని పిటిషన్లో తెలిపింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ నిర్వహణను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కేటాయింపుల నుంచి మైనస్ చేసి కలిగించిన నష్టానికి జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. కృష్ణా జలాల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తమ న్యాయబద్ధమైన వాటాకు గండి కొడుతున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని ఇమ్మీడియట్గా నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేసింది. బోర్డు పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులన్నీ కూడా నిర్వహణను తమ చేతిలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 34ను కూడా కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. మొత్తానికి ఈ పిటిషన్ను అతి త్వరలోనే సుప్రీంకోర్టు ముందుకు రాబోతుంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం తేల్చుతుందన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠగా మారింది. కెమెరామెన్ జబ్బార్ నాగ్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. కృష్ణానదీ జలాల విషయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గత కొంతకాలంగా ఏపీ సర్కార్ గట్టిగా నిలదీస్తోంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లకు 2 సార్లు లేఖలు రాశారు. తెలంగాణ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించి, ఒప్పందాలను ఉల్లంఘించి ఏపీకి అన్యాయం జరిగేలా చేస్తూ ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న రిజర్వాయర్లను జాతీయ ఆస్తులుగా గుర్తించి నిర్వహణ, భద్రతలను కేంద్ర బలగాలకు అప్పగించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశం. రిజర్వాయర్లతో పాటు వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలన్నింటినీ కూడా జాతీయ ఆస్తులుగా గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. వివిధ నదుల్లో నీటి వాటాలు ఎంత ఉండాలనే విషయాన్ని వివిధ ట్రైబ్యునల్స్, కోర్టులు తమ తీర్పుల ద్వారా ఇప్పటికే ఖరారు చేశాయి. వాటిని ఖచ్చితంగా అమలు చేయడానికి ఇది అవసరమన్నది ఏపీ ప్రభుత్వ వాదన. నిర్దేశించిన వాటాలను మీరే నీటిని అక్రమంగా వాడుకోవడం, ఆ ఒప్పందాలను ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టులు కట్టడం లేదా ఉన్న ప్రాజెక్టులను విస్తరించడం తదితర అక్రమ చర్యలను ఆపాలంటే ఒక శాశ్వత పరిష్కారం అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. నదీ జలాల వివాదం ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలోనే రూపొందించారని, రాజ్యాంగం ప్రకారం కేంద్రమే వీటిని పరిష్కరించాలని చెప్పారు. కాబట్టి అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలన్నీ కూడా కేంద్రం పరిధిలోనే ఉండాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరింది. బచావత్ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలే మొదటి ప్రాధాన్యత అని, విద్యుత్ ఉత్పత్తి అన్నది సాగునీటి కోసం విడుదల చేసినప్పుడు మాత్రమే చేయాలి, కానీ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయరాదనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. కింది ప్రాంతంలో ఉన్న అవసరాలతో నిమిత్తం లేకుండా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను కిందకు విడిచిపెట్టి తద్వారా సముద్రంలోకి విడిచిపెట్టే పరిస్థితులు తీసుకురావడం మానవ హక్కుల ఉల్లంఘనే అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. బచావత్ అవార్డు వెలువడిన నాటి నుంచి కూడా ఈ ప్రోటోకాల్ను దేశంలోని అన్ని రాష్ట్రాలు తప్పకుండా అనుసరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విధానానికి చట్టబద్ధత కూడా ఉంది. కాలక్రమంలో అనేక వివాదాలపై ట్రైబ్యునల్స్, కోర్టులు ఇచ్చిన తీర్పుల ద్వారా ఈ విధానానికి చట్టబద్ధత వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరింత దృఢంగా ఈ విధానం మారిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుంది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, వినతులు చేసినా తెలంగాణ సర్కారు వినకపోవడంతోనే ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని హైకోర్టు అడ్వకేట్ సాయిరాం అంటున్నారు. దాన్ని
రాయలసీమకి కోస్తాంధ్రాకి రావాల్సిన వాటా నిష్పత్తిలోనే వాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పిస్తే దాన్ని వాడుకోవటానికి వీర్లేదు, అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయటానికి వీర్లేదు అని చెప్పి ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం దాన్ని అడ్డం పెట్టి రాయలసీమకి నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంపింగ్ చేయడానికి లేదు అని చెప్పేసి అది ఒక విచిత్రమైనటువంటి వాదన లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సుస్పష్టంగా మేము ఒక్క గ్లాసు నీళ్ళని కూడా మాకు కేటాయించని నీళ్లలో, మాకు చెందనటువంటి వాటిలో ఒక్క గ్లాసు నీళ్లు కూడా మేము అధికంగా తీసుకోము అని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేట్ చేయడానికి వీర్లేదు, అటవీ శాఖ అనుమతులు లేవు, ఏ రకంగా తీసుకెళ్తారు, ఈ రకమైనటువంటి వాదనలతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కృష్ణా రివర్ బోర్డుకి మనం కంప్లైంట్ చేసిన, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసిన ఈ ఇద్దరూ కూడా ఇవాళ వరకు ఒక్క అర సెకండ్ కూడా దాని మీద టైము కేటాయించలేదు, దాని గురించి పట్టించుకోలేదు. దాన్ని ఏ రకంగా పరిష్కరించాలి అనేటువంటి చిత్తశుద్ధి కూడా ఈ కృష్ణా రివర్ బోర్డుకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉన్నట్టుగా అనిపించట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే కేంద్ర ప్రభుత్వానికి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ది దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఎగువ ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం చట్టబద్ధ విధానానికి విరుద్ధంగా ఎప్పుడూ జరగని విధంగా ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ నిర్ణయాలు తీసుకుండడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ హక్కుగా కేటాయించిన జలాలను తమకు దక్కనీయకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట దిగువకు విడిచిపెట్టడం, అవి సముద్రంలో కలవడం, ఈ చర్యల వల్ల కొన్ని లక్షల మంది రైతులకు నష్టం జరుగుతోందనేది ఏపీ సర్కారు వాదన. తెలంగాణ సర్కారు చర్యల వల్ల రెండు రాష్ట్రాల్లో వ్యవసాయానికి విఘాతం కలుగుతోందని, ఇది దేశ ఆహార భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించడమేనని ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. శ్రీశైలం రిజర్వాయర్లోకి ఒక్క చుక్క కూడా నీరు చేరకుండా మంగళవారం వరకు కూడా జల విద్యుత్ ఉత్పత్తిని చేస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ నుండి మంగళవారం నాడు విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని తోడేసింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం మంగళవారం నాటికి 808 అడుగులకు పడిపోయింది. 33.35 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోయింది. ఇలా అక్రమంగా తోడేస్తూ రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేస్తున్న తెలంగాణ వైఖరిపై సుప్రీంకోర్టు వేదికగా న్యాయ పోరాటం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అసలు వీళ్ళు ఒక్కసారి రెండు రాష్ట్రాల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక వివాదం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి అయ్యా ఇట్లా జరుగుతోందని చెప్పేసి మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటే దాన్ని బాధ్యత కరెక్ట్గా ఈ 15 రోజులు 20 రోజులు మాత్రమే పోతిరెడ్డిపాడు దగ్గర ఆ సామర్థ్యం నీళ్లుంటాయి. ఆ టైం దాటిపోయిన తర్వాత మీరు ఎంత కళ్ళు తెరిచినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం కానీ, లేకపోతే అక్కడ నీటి నిల్వ సామర్థ్యం కానీ అక్కడ ఉండే పరిస్థితి లేదు. అటువంటప్పుడు మీరు ఎంత తొందరగా అక్కడ పట్టించుకొని సమస్యను పరిష్కారం చేయాలి? అటువంటి పరిస్థితుల్లో సిఐఎస్ఎఫ్ఎస్ బలగాల ద్వారా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని కూడా గవర్నమెంట్ ద్వారా ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది? ఇటువంటి మొద్దు నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎన్ని విన్నపాలు చేసుకున్నప్పటికీ కూడా కళ్ళు తెరవని పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, కేంద్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ గడప తొక్కి మాకు ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయం, ఇక్కడ మాకు కేటాయించబడినటువంటి నీళ్లలో ఏ రకంగా దోపిడీ జరుగుతోందో మాకు అందకుండా ఏ రకంగా వాళ్ళు అడ్డం పడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా దీన్ని పట్టించుకోవటం లేదు, ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం గడప తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? మధ్యవర్తులు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది ఈ నీటికి సంబంధించి ఏ రకంగానూ కూడా మధ్యవర్తుల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ముందు మీ యొక్క చర్చలు జరపండి, తప్పనిసరి పరిస్థితి అయితేనే మన సుప్రీంకోర్టుకి రెండని కూడా కొన్ని కర్ణాటకకు సంబంధించిన ఆల్మట్టి కావేరీ జలాల విషయంలో కర్ణాటక తమిళనాడుకి సంబంధించిన ఆ వివాదంలో సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. దానికి సంబంధించే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకొని మా సమస్య ఇది, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి చాలా సుస్పష్టంగా చెప్పారు.
రిజర్వాయర్లను వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటే తరతమ భేదం లేకుండా వ్యవహరించే అవకాశం ఉంటుందనే వాదన ఏపీ ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లకు లేఖల ద్వారా ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా ఆ విషయాన్ని తెలియజేసింది ఏపీ ప్రభుత్వం. రెండు రాష్ట్రాలకు చెందిన సాగునీటి సిబ్బంది, పోలీసులు పరస్పరం ఘర్షణలకు దిగే వాతావరణానికి దారితీసిన పరిస్థితులన్నీ కూడా సృష్టించినవేనని, వీటిని తొలగించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో బైఫర్గేషన్ అయినటువంటి సెక్షన్ 87లో ఉన్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని నోటిఫై చేయలేదని, ఈ విధంగా ఇప్పటి వరకు 22 సార్లు కృష్ణా రివర్ బోర్డు మీటింగ్లు జరిగినా కానీ దాని యొక్క పరిధిని ఇంతవరకు నిర్ణయించలేదని, తర్వాత దాని మీద వచ్చినటువంటి 1956, 1996 వరకు వచ్చినటువంటి బచావత్ ట్రిబ్యునల్ కానివ్వండి, కృష్ణా ట్రిబ్యునల్ జడ్జిమెంట్లు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం తుంగలో దొక్కుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నీటిని వినియోగాన్ని వాడుకుంటూ కేవలం విద్యుత్ శక్తి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సముద్ర పాలు చేయడం అనేది ఈ కింద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా తాగునీటి కోసం ఉన్నటువంటి తమిళనాడుకి తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ ముఖ్యమైన విషయం గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు 2 సార్లు, 1 జూలై నాడు, మళ్ళీ 7 జూలై నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా జలశక్తి మినిస్ట్రీకి కూడా ఉత్తరాలు రాయడం జరిగింది. ఈ విధంగా ఒక విన్నపాన్ని చేశారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది, మా హక్కుల్ని, నీటి హక్కుల్ని కాలు రాస్తుందని చెప్పటైనా ఎలాంటి యాక్షన్ లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాపాడే కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 76 పేజీల ఈ రిట్ పిటిషన్లో అన్ని అవార్డులు దీన్ని కూలంకషంగా చర్చించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఉల్లంఘనలపై ఇప్పటికే సంబంధిత అధికృత సంస్థలకు ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు విధి విధానాల ఖరారు ప్రక్రియ విషయంలోనూ ఆది నుంచి తెలంగాణ రాష్ట్రం మోకాలడ్డుతోంది. దీనికి సంబంధించిన చర్యలను కేంద్రం గట్టిగా తీసుకోకపోవడం లాంటి అంశాలను కూడా ఏపీ సర్కార్ తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు నివేదించింది. లక్షలాది మంది రైతులు, పౌరులు వారి కనీస అవసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యతలో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్న విషయాన్ని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34ను వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా కేఆర్ఎంబీ విధి విధానాలను ఖరారు చేయాలని కూడా ఈ పిటిషన్ ద్వారా కోరింది. రిజర్వాయర్లు, వాటిపై ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి ఇస్తూ ఆదేశాలు ఇవ్వాలని, గతంలో నిర్ణయించుకున్న వాటాల ప్రకారం ఆ మేరకు నీళ్లు అందేలా చూడాలని ఈ పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరింది. ఇలా కృష్ణా జలాలపై న్యాయమైన హక్కులను సాధించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించడం పట్ల రైతులు, ఏపీ ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్కు హక్కుల భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్న సంకేతాన్ని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా చేస్తున్నటువంటి విద్యుత్ ఉత్పత్తిని సవాల్ చేస్తూ ఆ జీవో 34ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా ఉమ్మడి ఆ రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించి హక్కుగా వచ్చినటువంటి నీటిని వినియోగించుకునేలాగా డైరెక్షన్ ఇవ్వాలని కోరింది. దీంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ పరిధిలోకి వెళ్ళినట్టయింది. కేఆర్ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. తెలంగాణ చేస్తున్నటువంటి అన్యాయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. విదేశ్ వెంకట్తో సతీష్, సాక్షి టీవీ, సచివాలయం. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సర్కార్ అనుసరిస్తూ ఉన్న వైఖరిని ఏపీ సర్కార్ నిలదీస్తోంది. కింది రాష్ట్రమైన ఏపీకి చట్టం ప్రకారం దక్కాల్సిన వాటాలపై వాస్తవాలను వెల్లడిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా పిటిషన్ను దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉమ్మడి రిజర్వాయర్లలోని నీటిని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తోడేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, విలువైన నీటిని దిగువకు వదిలేస్తూ వృధాగా సముద్రంలో కలిసే పరిస్థితులను సృష్టించిందని ఏపీ సర్కార్ తన పిటిషన్లో పేర్కొంది. సాగు, తాగునీటిని దక్కనివ్వకుండా మానవ హక్కులను కాలరాస్తోందంటూ సుప్రీంకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రానికి న్యాయం చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. లెక్క తేల్చండి.